ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చి బాగా హైప్ ఉన్న కేవలం 10 మూవీస్ ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ మాత్రమే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానిచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మన ఛానల్ 12K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'తేరే ఇష్క్ మే' మూవీ. సో ఈ మూవీ కోసం అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో హిందీలో ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఆ డేటా కూడా మన తెలుగు లాంగ్వేజ్లో కూడా థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. కానీ సో చాలామంది అయితే థియేటర్కి అయితే చూడలేదు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు 'తేరే ఇష్క్ మే' మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్లోకి అయితే డిసెంబర్ 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 CEO క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం అయితే సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రీసెంట్గానే రిలీజ్ అయితే అయింది. సో దాంట్లో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ CEO క్లబ్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకైతే ఫిబ్రవరి 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి అయితే CEO క్లబ్ మూవీ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే డైరెక్ట్గా అయితే ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 రన్ అవే మూవీస్. ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రన్ అవే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. దాంట్లో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడు అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మనకి జనవరి 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రన్ అవే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఓటీటీలోకి మనకి ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది జనవరి 1 నుంచి వెళ్ళి. నెంబర్ 4 ఏక్ దిల్ కా దివానియత్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మన తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. కానీ మనకైతే బాలీవుడ్లో అయితే హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో హిందీ లాంగ్వేజ్ రిలీజ్ మంచి హిట్ అయితే అయింది. మన తెలుగులో అయితే మనకి మూవీని డబ్ చేసి డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. హిందీ, తమిళ్, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5 ధురేందర్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ కేవలం హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి ఏకంగా 1000 కోట్ల దగ్గరలో అయితే కలెక్ట్ అయితే చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీని వచ్చేసి మనకు తెలుగులో కూడా రిలీజ్ చేస్తామని డబ్బింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయని అప్డేట్ అయితే వచ్చింది. సో ఇంకా అయితే మనకి మూవీని తెలుగులో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో ఈ మూవీ మనకి ఇంకా 1 మంత్ తర్వాతనైనా మనకు తెలుగులో అయితే రిలీజ్ అయితే కావాల్సిందే. కానీ మనకి హిందీ లాంగ్వేజ్ కోసం కూడా మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ ధురేందర్ మూవీ మనకు తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయితే కాదు కానీ మనకి హిందీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో హిందీ లాంగ్వేజ్ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ ధురేందర్ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో కేవలం హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కాబట్టి హిందీ లాంగ్వేజ్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మనకైతే జనవరి 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ధురేందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో మీకు కనుక హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మనకైతే జనవరి 29 నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి ధురేందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 అఖండ మూవీకి సీక్వెల్గా వచ్చిన అఖండ తాండవం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి బాలకృష్ణ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది బోయపాటి శ్రీను గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే ముందు అయితే మనకు సో ఈ మూవీ అయితే మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకా 4-5 డేసే మనకి ఈ మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో దాని తర్వాత సక్సెస్ఫుల్గా థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో మంచిగానే ఉంది మూవీ అయితే. మీరు ఫస్ట్ టైం అయితే చూడడానికి అయితే మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతనే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఓటీటీలో కూడా ఈ మూవీ తొందరగానే అయితే రిలీజే కాదు. సో ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి రిలీజ్ కావడానికి ఇంకా 20 డేస్ అయితే ఉంది. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునేటోళ్ళు వెయిట్ చేయండి. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు అయితే తప్పకుండా థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 10 నుంచి అయితే కన్ఫామ్గా అయితే అఖండ తాండవం మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీని మీరు థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మీ అందరికైతే జనవరి 10 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ.
నెంబర్ 7 'మోగ్లీ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్‌లో ఫ్లాప్‌గా అయితే నిలిచింది. అందుకే ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, ఈ మూవీని ఇంకా థియేటర్‌కి వెళ్లి చూస్తాం అనుకునే వాళ్ళైతే ఇంకా 3, 4 డేస్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, దాని తర్వాత థియేటర్‌కి రన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంటే డిసెంబర్ 25 దాకానే మనకి 'మోగ్లీ' మూవీ అయితే థియేటర్‌లోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, దాని తర్వాత వచ్చేసి మనకైతే మూవీ థియేటర్‌లో మీరు ఎక్కడ చూసినా కనబడదు. సో, ఈ మూవీ ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే ఈ 'మోగ్లీ' మూవీని వచ్చేసి ఈ డిసెంబర్ కాకుండా మనకైతే జనవరి 10వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే 'మోగ్లీ' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, మనకి ఈటీవీ యాప్ వాళ్ళు అయితే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. మనకు జనవరి 10వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే 'మోగ్లీ' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు జనవరి 10వ తారీఖున అయితే చూసేయండి. నెంబర్ 8 భాగ్యశ్రీ బోషే అండ్ రామ్ పోతినేని గారి కాంబినేషన్‌లో వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ. సో, ఈ మూవీలో ఒక లీడ్ రోల్‌లో వచ్చేసి మనకైతే ఉపేంద్ర గారు అయితే కూడా యాక్ట్ చేశారు. సో, ఈ మూవీ మనకి థియేటర్స్‌దే మనకైతే మంచి టాక్ తెచ్చుకున్నా గానీ మనకైతే కలెక్షన్ పరంగా అయితే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో, చాలామంది అయితే థియేటర్‌కి వెళ్లి అయితే చూడలేదు. సో, ఓటీటీ కోసం అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నాను మన తెలుగు ఆడియన్స్ అయితే. సో, ఈ మూవీని ఎందుకు చూడడానికి వెళ్ళలేదంటే రీజన్స్ అయితే చెప్పలేము గానీ మనకైతే ఈ మూవీ చాలా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అయినా మనకు థియేటర్‌కి వెళ్లి అయితే చూడలేదు ప్రజలు వచ్చేసి సో, ఈ మూవీని. సో, ఈ మూవీ ఓటీటీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడానికి ఇంకెన్నో రోజులు లేదు. సో, కేవలం 2 డేసే ఉన్నాయి. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే డిసెంబర్ 25 నుంచెల్లయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్‌లో అయితే చూడలేదు. సో, వాళ్ళందరూ అయితే ఓటీటీలో కూడా ఇచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, మీ అందరికైతే మనకు ఈ డిసెంబర్ 25 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 బాహుబలి ది ఎపిక్ మూవీ. సో, రిలీజ్ అయిన మూవీ కూడా మనకైతే ఫస్ట్ టైం అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళ యాప్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు బాహుబలి ది ఎపిక్ మూవీని. సో, ఈ మూవీ వచ్చి మనకైతే జనవరి 10వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ టైం అయితే రిలీజ్ అవుతున్న మూవీ కూడా మనకైతే డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 అవతార్ ద ఫైర్ అండ్ యాష్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్‌లో అయితే రీసెంట్‌గానే రిలీజ్ అయితే అయింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ మన ఇండియాలో మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే సో, ఈ మూవీ అసలు ఓటీటీ కోసం అయితే అస్సలు వెయిట్ చేయకండి. సో, ఈ మూవీ వచ్చేసి ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో, దాదాపుగా 3, 4 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, అంతవరకు వెయిట్ చేస్తాం అనుకునేటోళ్ళైతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళైతే తప్పకుండా థియేటర్‌కి అయితే చూడండి. సో, ఇంకా 3, 4 వీక్స్ అనేది మూవీ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, అప్పటిదాకా థియేటర్‌లో అయితే చూడండి. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకుంటారు. సో, వాళ్ళైతే ఫిబ్రవరి మంత్ లాస్ట్ వీక్ నుంచి అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీని. సో, ఈ బాగా హైప్ ఉన్న 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి 12K సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకైతే మీకు ఏ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ కావాలన్నా సో, నేను మిస్ అయిన మూవీస్ అయినా మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. సో, ఆ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను.